హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో వడియాలండి. చాలా బావుంటాయి. మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా! సమ్మర్ అంటేనే రకరకాల వడియాలు పెడుతూ ఉంటాం కదా! అందులో ఈ సగ్గుబియ్యం వడియాలు ఈ విధంగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. అదేవిధంగా ఈజీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఇలా కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యము లావుగా పెద్దగా ఉంటాయి కదా! ఆ సగ్గుబియ్యం అనమాట. ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని శుభ్రంగా ఇలా చేత్తో 1, 2 సార్లు ఇలా కలుపుకుంటూ కడుక్కొని ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి మనము 7 గ్లాసులు నీళ్లు తీసుకోవాలండి. అదే గ్లాస్‌తో ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని పక్కనుంచుకొని 2, 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5, 6 అల్లం ముక్కలు, 4, 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని నీళ్ళేమి పోసుకోకుండా మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం పచ్చిమిరపకాయల పేస్టుని ఒక పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్‌తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో 5 గ్లాసులు ఇక్కడ పోసుకోవాలి. మనం ఇందాక సగ్గుబియ్యం నానబెట్టుకునేటప్పుడు 2 గ్లాసులు పోసుకున్నాం కదా! మొత్తం 7 గ్లాసుల నీళ్లు సరిపోతాయన్నమాట. నీళ్లు కొంచెం వేడైపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కల్లుప్పు గాని, సాల్ట్ గాని వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం మిక్సీ వేసుకొని పక్కనుంచుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రెష్‌గా, కొంచెం ముదురుగా ఉన్న కరివేపాకు కూడా కొంచెం ఇలా మధ్యలోకి ఇరగదీసుకొని వేసుకోండి. బావుంటుంది. ఈ కరివేపాకు, ఈ జీలకర్ర, అల్లం పచ్చిమిరపకాయల పేస్టు ఇవన్నీ కూడా ఇలా నీళ్ళల్లో కలుపుకుంటూ కొంచెం సేపు ఇలా బాగా తెరలనివ్వాలి. ఇలా తెరులుతూ ఉడికించుకున్నామంటే మనకి వడియాలు 2 సంవత్సరాలున్నా కానీ బూజు, పురుగు పట్టడం అలా ఏమీ ఉండదండి. ఈ పచ్చిమిరపకాయల పేస్టు, జీలకర్ర సరిగ్గా ఉడకలేదనుకోండి మనకి వెంటనే పురుగొస్తుందనమాట. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకొని పక్కనుంచుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా! ఆ నీళ్ళతో పాటే పోసేసుకోవాలి ఈ గిన్నెలో. నేను ఈ గిన్నె కొంచెం పెద్దగా ఉన్న గిన్నె పెట్టలేదండి. నిండుగా వచ్చేసింది. సరిగ్గా ఫ్రీగా ఉడకదని చెప్పి నేను ఇంకొక గిన్నెలోకి మారుద్దాం అనుకుంటున్నా. ఇవి మార్చేస్తాను కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి. చూడండి నిండుగా ఉంది గదా! ఇలా కలుపుతూ ఉంటే కిందకి పోతున్నాయి అందుకోసమని. మీరు ఒకేసారి కొంచెం పెద్దగా ఉండే గిన్నె పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ మార్చే పని ఉండకుండా ఉంటుందనమాట. ఫ్రీగా ఉడుకుతుంది సగ్గుబియ్యం గూడా. ఈ సగ్గుబియ్యం ఇలా గరిటెతో కలుపుకుంటూ కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 3 స్పూన్లు బియ్యపు రవ్వ ఉంటుంది కదా! ఆ రవ్వ తీసుకోవాలి. మనకి ఇంట్లో బియ్యపు రవ్వ లేదనుకోండి, బియ్యం కొంచెం చిన్న 6 కప్పు వరకు మిక్సీ జార్‌లో వేసుకొని లైట్‌గా గ్రైండ్ చేసుకొని జల్లించుకున్నామంటే రవ్వంతా ఒక పక్కకొస్తుంది కదా! ఆ రవ్వనమాట. ఇలా బియ్యపు రవ్వ వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం వడియాలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ రవ్వని గూడా ఈ సగ్గుబియ్యంతో పాటే ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు ఉడకనివ్వాలి. మరీ ఇలా నీళ్ళు నీళ్ళుగా కాకుండా కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వాలండి. అప్పుడు మనకు సగ్గుబియ్యం వడియాలు ఇరిగిపోకుండా చాలా బాగొస్తాయన్నమాట. చూడండి ఎలా కొంచెం మంచిగా ఉడికింది గదా! ఇందాకటికి ఇప్పటికి రవ్వ కానీ, సగ్గుబియ్యం గానీ మంచిగా ఉడికిపోయినాయి గదా! పూసలు పూసలుగా ఉడికింది గదా! ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర కొంచెం శుభ్రంగా కడుక్కొని వేసుకొని, ఈ కొత్తిమీర వేసిన తర్వాత గూడా ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. మళ్ళీ వడియాలు బూజు రాకుండా, పురుగులు రాకుండా ఉంటాయన్నమాట. ఇలా తడి చేసుకొని వేసుకున్నాం గదా కొత్తిమీర అందుకోసమని. చూడండి కొంచెం ఉడికిపోయి మనకి ఇలా గరిటెతో కలుపుకుంటుంటే అర్థమవుతుంది గదా! కొంచెం చిక్కగా అయినట్లుగా. ఇప్పుడు ఇంక స్టవ్ ఆపేసుకొని ఈ గిన్నెని తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇలా పూర్తిగా మరీ వేడిగా ఉండకూడదు. అలా అని మరీ చల్లారిపోకుండా కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ వడియాల్ని ఇలా ఒక కవర్ పైన తడి చేసుకొని ఈ వడియాల్ని ఇలా గరిటెతో మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా ఒక్కొక్క గరిటె పోసుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్నాయంటే చాలా బావుంటాయండి వడియాలు చూడటానికైనా గానీ, తినేటప్పుడు గూడా. అందుకని కొంచెం పెద్ద పెద్ద వడియాలుగా పెట్టాననమాట. చూడండి ఇలా పెట్టుకోవాలి. మీరిలా వడియాలు పెట్టుకునేటప్పుడు కవర్‌ని నీళ్ళల్లో ముంచుకొని వాటరంతా వంపేసుకునే వరకు పక్కనుంచుకోవాలనమాట. అప్పుడు మనకి కవర్ మీద చాలా ఈజీగా వస్తాయి. ఏదైనా చీర కానీ, గుడ్డ మీద కానీ అయితే సగ్గుబియ్యం వడియాలు ఇరిగిపోయినట్టుగా వస్తాయండి. కవర్ మీద అయితే ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టుకున్న ఈ వడియాలు చూడండి సాయంత్రం కల్లా కూడా ఇలా మంచిగా ఎండిపోయినాయి. ఇలా ఇంకా కొంచెం ఏడన్నా అడుగున ఏదన్నా తడుందేమని చూస్తున్నాననమాట. కానీ ఎక్కడా లేదండి. చాలా చక్కగా ఎండిపోయినాయనమాట. మీకు ఒక రోజులో ఎండలేదనుకోండి 2 రోజుల వరకు
అట్టు పెట్టేసుకోండి. ఎండలో మంచిగా ఎండిపోతాయి. నేను ఒక రోజులోనే మొత్తం ఎండిపోయినాయి. తీసేసి ఇలా మళ్ళీ మరుసటి రోజు కూడా ఇలా ఒకరోజు మనం ఎండలో ఆరబెట్టుకున్నామంటే మనకింకా ఎన్ని రోజులున్నా గానీ పాడవ్వవనమాట. ఎక్కడా తడి ఉండదు. ఇలా చేసుకున్న ఈ వడియాల్ని తడి లేకుండా పొడిగా ఉన్న ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామంటే పురుగు పట్టడం గానీ, బూజు రావడం గానీ ఏమీ ఉండదండి. 2 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటాయనమాట. చూడండి గ్లాస్ సగ్గుబియ్యంకి మనకి ఎన్ని వడియాలొచ్చినాయో చూడండి. చాలా ఈజీగా ఉంది గదా పెట్టుకోవడం గూడా. ఇలా చేసుకున్న ఈ వడియాల్ని మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైపోయిన తర్వాత కొన్ని కొన్ని ఇలా వడియాలు వేసుకొని, ఈ వడియాల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకింకా సగ్గుబియ్యం వడియాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చండి. ఈ సగ్గుబియ్యం వడియాలు పప్పు, సాంబార్ కాంబినేషన్‌తో చాలా బావుంటాయండి. అదేవిధంగా పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ లాగా తినటానికి ఏమీ లేనప్పుడు గూడా ఈ సగ్గుబియ్యం వడియాలు 4 వేయించి ఇచ్చామంటే చక్కగా తింటారనమాట. అంత బావుంటాయి గూడా. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సమ్మర్‌లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి.